ఐపీఎల్ 2026లో అసలైన పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో సమీర్ రిజ్వీ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన రిజ్వీ ఆ ఫ్రాంచైజీ తరఫున అవకాశాలు వచ్చినా తనను తాను నిరూపించుకోలేకపోయాడు. సిఎస్కే రిలీజ్ చేసిన తర్వాత రిజ్వీ దశ తిరిగింది. ఐపీఎల్ 2025లో ఒక రకమైన ప్లాట్ఫామ్ వేసుకున్న రిజ్వీ ఈ ఏడాది ఆరంభ మ్యాచ్లో పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 20 లక్షల బేస్ ప్రైజ్ మనీతో వేలానికి వచ్చిన సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8.4 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2024లో 20 లక్షల బేస్ ప్రైజ్ మనీతో వేలానికి వచ్చిన సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది 8 మ్యాచ్లు ఆడిన రిజ్వీ 51 పరుగులు మాత్రమే చేయడంతో ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిలీజ్ చేసింది. ఈ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 95 లక్షలకే కొనుగోలు చేసింది. ఢిల్లీలో మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ 5 మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఇచ్చింది. ఐపీఎల్ 2025లో తనను తాను నిరూపించుకున్న రిజ్వీకి ఢిల్లీ ఈ ఏడాది మొదటి మ్యాచ్లోనే అవకాశం ఇచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన ఆసక్తికర మ్యాచ్లో సమీర్ రిజ్వీ ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించారు. టాప్ ఆర్డర్ అంతా విఫలమవ్వడంతో మిడిల్ ఆర్డర్లో క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ వికెట్లను కాపాడడమే కాకుండా మ్యాచ్ విన్నర్ గాను నిలిచాడు. ఢిల్లీ 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రిజ్వీ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను గెలిపించాడు. 47 బంతులు ఆడిన ఈ ఆల్రౌండర్ 5 ఫోర్లు 4 సిక్సర్లతో 70 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రిజ్వీతో పాటు ట్రిస్టన్ స్టబ్స్ కూడా 32 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్తో 39 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. యూపీ టీ20 లీగ్లో సమీర్ రిజ్వీ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ లీగ్లో గోరఖ్పూర్తో మ్యాచ్లో 49 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఈ లీగ్లో సమీర్ రిజ్వీ పర్ఫార్మెన్స్ ని పరిశీలించిన సురేష్ రైనా సిఎస్కేకి సిఫారసు చేశాడు. అయితే సీనియర్ సిటిజన్ల మధ్య యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వీకి తగినన్ని అవకాశాలు దక్కలేదు. ఇదిలా ఉంటే ఫ్యూచర్ స్టార్ గా రిజ్వీ మారతాడని అప్పుడే ధోని అంచనా కూడా వేశాడు. అతడి అంచనాలను నిజం చేస్తూ సమీర్ తాజా మ్యాచ్ల్లో సత్తా చాటాడు.